మైల్స్ రౌటెడ్జ్ అని ఇతను ఒక బ్రిటిష్ వ్లాగర్. ఇతని ఎయిర్‌పోర్ట్స్ దుబాయ్‌లో పోయినియి. అది పాకిస్తాన్‌లో కనిపించింది. ఎందుకు ఇతనికి ఎలా అంటే దాంట్లో లాస్ట్ మోడ్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకున్నాడు ఎయిర్‌పోర్ట్స్‌లో. సో దట్ ఎక్కడైనా ఉన్నా ట్రాక్ చేసుకోవచ్చనమాట. దాంతో ఇతను వెళ్ళిపోయిన తర్వాత తన కంట్రీకి వెళ్ళిపోయిన తర్వాత తను ట్రాక్ చేసుకుంటే ఇక్కడ ఉంది అని తెలుసుకున్నాడు. అయితే అది పాకిస్తాన్‌లో జేలం దగ్గర ఆ ఏరియాలో ఉంది అని చెప్పి పంజాబ్ దగ్గర ఉన్న జేలం దగ్గరలో ఉంది అని ఇతను తెలుసుకున్నాడు. వాళ్ళందరినీ ట్యాగ్ చేసి ఇక్కడ ఉంది అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో ఇతనికి ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. 333K 173K ఇలాగా ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో బాగా ఫాలోవర్స్ ఉన్నారు. సో దట్ ఇతను వాటిలో పోస్ట్ చేస్తాను అది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పి చేస్తా మొత్తం చేసేసరికి పాకిస్తాన్ పోలీస్ వాళ్ళు దాన్ని ట్రాక్ చేసుకొని పెట్టి సరే రా దొరికింది అని చెప్పి అన్నారు. ఇతనికి తన యూట్యూబ్ లో చెప్తా నేను వెళ్తున్నాను వీఆర్ గోయింగ్ టు క్యాచ్ ద థీవ్స్ అది ఇది అని చెప్పి పాకిస్తాన్ కే ఇతను వచ్చాడు. నేను మీకు ఇవ్వాలా మీ మెయిలింగ్ అడ్రస్ కి పంపించాలా లేకపోతే మీరే వస్తారా అని అడిగితే నేనే వస్తానని చెప్పాడు. అయితే పాకిస్తాన్ వాళ్ళు ఫైనల్ గా మళ్ళీ దీంట్లోని కూడా ఇండియానే బ్లేమ్ చేశారు. ఇతనంటే దుబాయ్ లో ఆయన రూమ్ ని సర్దటానికి ఖాళీ చేసేటప్పుడు ఇండియన్స్ నే పెట్టాడంట. వాళ్ళది అక్కడ తీసేసుకున్నారంట. తీసేసుకొని పాకిస్తాన్ వాళ్ళకి అమ్మారంట. ఇతను చెప్తున్నాడు అది దుబాయ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ పాకిస్తాన్ కే వచ్చింది. మధ్యలో ఎక్కడ లేదు. ట్రాకింగ్ లో చూస్తే జియో లొకేషన్ లో చూస్తే కనుక అతను ఏం చెప్తున్నాడు దొరికిన అతను దుబాయ్ లో ఎవరో ఇండియన్ అమ్మారంట. ఏంటి మీరు రూమ్ కి క్లీనింగ్ కి చూసేటప్పుడు ఇండియన్సా పాకిస్తాన్ వాళ్ళ ఇరాన్ వాళ్ళ అమెరికా వాళ్ళ రష్యా వాళ్ళ ఇంగ్లాండ్ వాళ్ళ క్లీన్ చేసేది లేకపోతే ఎయిర్పోర్ట్ ఎక్కడైనా కొంటున్నా గానీ ఐఫోన్ ఏమైనా కొంటున్నా లేకపోతే ఒక పిజ్జా గానీ ఒక బర్గర్ గానీ ఒక ఫ్రూట్ ఏమైనా కొంటున్నా నీదే నేషనల్ ఏ కంట్రీ నువ్వు అని చెప్పి అడిగి కనుక్కుంటారా అంటే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏ చేసినా ఇక ఫైనల్ గా ఇండియా మీద వీడి ఇక చూడండి ఈ అదవా ఈ మైల్స్ అనేవాడు ఇండియన్స్ ఆర్ థీవ్స్ అంటున్నాడు. ఇండియా ఇస్ ఫుల్ ఆఫ్ 1.4 బిలియన్ థీవ్స్ అంట. మళ్ళీ ఇంకా చెప్పడం ఇతను దీస్ పీపుల్ విల్ వర్షిప్ కౌస్ నాట్ మెన్ అంట. దే ఆర్ నాట్ రియల్లీ మెన్. ఏయో పిచ్చి కోతలన్నీ పెడుతున్నాడు ఇట్లాంటి ఎదవలో. పాకిస్తాన్ వాడు ఏమి ఇచ్చాడు వాడు దాంతో పాటు కొంచెం డబ్బులు ఇచ్చి 1 లక్ష 2 లక్షలు ఇచ్చి ఇండియన్స్ ని తిట్టు ఇంకా డబ్బులు ఇస్తాడనా లేకపోతే వీడి సోషల్ మైలేజ్ కోసం అని చెప్పి ఇట్లా పెడుతున్నాడా. పాకిస్తాన్ లో ఏది పోయినా కానీ మీ గేదె పాలీయకపోయినా ఇండియన్స్ దే తప్ప మీ చెట్టు కాయలు కాయకపోయినా ఇండియన్స్ దే తప్ప అట్లా ఉంది పరిస్థితి. పాకిస్తాన్ లో ఏం జరిగినా గానీ ఆ ఇండియానే సిగ్గుండాలి రా బాబు. ఆడి యూట్యూబర్ ఆడికి సిగ్గుండాలి పాకిస్తాన్ పోలీసు వాళ్ళకి సిగ్గుండాలి. దొబ్బిని దొరికింది ఫైనల్ గా ఇచ్చి పంపించడం కాకుండా మరి ప్రతి చిన్నాటికి చేస్తే మీ పరువు అయిపోద్ది.